ఉన్నటువంటి నాయకులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశ సందర్భంగా మన జగ్గంపేట నియోజకవర్గానికి కేటాయించినటువంటి నిధుల మీద అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కలిపి ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ సమీక్షలో తేలినటువంటి సారాంశం చూసుకుంటే నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ వర్క్స్ కాకుండా బడ్జెట్ అన్నప్పుడు ఫైనాన్షియల్ కమిట్మెంట్ వర్క్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫైనాన్షియల్ కమిట్మెంట్ వర్క్స్ చూస్తే వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా వచ్చినటువంటి మన నియోజకవర్గానికి ప్రత్యేకించి వచ్చినటువంటి నిధులు చూస్తే కేటాయింపులు చూస్తే 668 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి కేటాయింపులు వచ్చినటువంటి పరిస్థితి. ఇరిగేషన్కి కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ ఇరిగేషన్లో ఓఎండ్ఎంకి కానీ అలాగే సంక్షేమానికి కానీ వివిధ రంగాలన్నిటికీ కలిస్తే 668 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు వచ్చినటువంటి పరిస్థితి. ఇది ఇంత మొత్తం బడ్జెట్లో కేటాయింపు రావడం ఇదే మొట్టమొదటిసారి జగ్గంపేట నియోజకవర్గంలో. నేను చాలా గర్వంగా చెప్తాను. నాన్ బడ్జెట్ కేటాయింపులు చాలా తెచ్చాం, నేనే తెచ్చాను. ఇది ఈరోజు సమూలంగా అన్ని డిపార్ట్మెంట్లతోటి చర్చించిన తర్వాత మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కాకినాడ జిల్లా ప్రజాప్రతినిధులతోటి అంటే శాసనసభ్యులతోటి శాసనమండలి సభ్యులతోటి ఎంపీతోటి రాజ్యసభ సభ్యులతోటి కలిపి కలెక్టరు ఎస్పీ మొన్న 4వ తారీఖుని ప్రత్యేక సమావేశం జరగాల్సింది. అది పోస్ట్పోన్ అయినటువంటి సందర్భంలో రేపు 11వ తారీఖుకి కాకినాడ జిల్లా సమావేశాన్ని మళ్ళీ పెట్టడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆదేశించడం జరిగింది. ఫైనాన్షియల్ కమిట్మెంట్ వర్క్స్ 3, ఫైనాన్షియల్ కమిట్మెంట్ వర్క్స్ 3 ప్రతి నియోజకవర్గం నుంచి తెచ్చుకోండి అని చెప్పింది. మనకు ఆకలి ఎక్కువ, అవసరం ఎక్కువ, చెయ్యాలనే తపన ఎక్కువ. కాబట్టి ఆయన చెప్పినట్టుగానే అది 3 ఇది మళ్ళీ చిన్న చిన్న వర్కులు కూడా ఏదో ఇచ్చేసినటువంటివి ఉన్నాయి. అది ముందస్తుగా ఒక్కసారి ఇంకా 11వ తారీఖు టైం ఉంది కాబట్టి మీ ద్వారా మనం పెట్టేటటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి పంపితే ఇందులో ఏమన్నా మార్పులు చేర్పులు రావాలా, లేకపోతే ఇది కాకుండా ఇంకోటి వేరే ఏదైనా మంచిది పెట్టాలా
అలా సలహాలు ఎవరైనా మావిగన్లా కాకుండా ఇస్తారేమో అనేటటువంటి ఆశతో మేము ముందుంచదలుచుకున్నాం. నెంబర్ 1, మన బాబురాజు గారు చెప్పినట్టుగా పాయింట్ వైజే చెప్తాం. పోలవరం ఎడవ కాలం మీద ఉన్నటువంటి ఇది నాన్ ఫైనాన్షియల్ వర్క్. ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్ని నివేశ స్థలాలకి కేటాయించమని మొట్టమొదటి కోరడం జరిగింది. దీన్ని 73 కిలోమీటర్ల పొడవు ఉంది మన నియోజకవర్గంలో. గాజులపాలెం నుంచి మొదలుకొని కృష్ణవరం వరకు 850 ఎకరాల భూమి లభ్యమవుతుంది. దాన్ని 26 సెక్టార్లుగా విడదీసి ఒక్కొక్క సెక్టార్కి 1000 ఇళ్ళు నిర్మాణం చేసే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దాన్ని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెండోది, మనకి ఏదైతే 6 లేన్ వెళ్తుంది, నేషనల్ హైవే 16 విస్తరణ చేస్తున్నారు. 6 లైన్ల కింద దాన్ని మనకి కృష్ణవరం దగ్గర నుంచి మన కాన్స్టిట్యున్సీ స్టార్ట్ అవుతుంది. సోమవారం దగ్గర నుంచి ఇక్కడ బూరుపూడి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వస్తుంది వాళ్ళ ప్రపోజల్ ప్రకారం. మళ్ళీ రావారం దగ్గరికి వచ్చిన కల్లా రావారం నుంచి తాళ్ళూరు దాటేదాకా బైపాస్ అవుతుంది. జగ్గంపేట కూడా బైపాస్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని ఇప్పటికే నేను అప్పుడే నేషనల్ హైవే చైర్మన్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. టోటల్గా ఏ అయితే 10 కిలోమీటర్ల మా నియోజకవర్గ పరిధిలో ఈ 6 లేన్ వెళ్తుందో దాన్ని అంతటినీ కూడా ప్రతి విలేజ్లోనే కూడా ఎలివేటెడ్ ఫ్లైఓవర్స్ చేసి మాకు యాక్సిడెంట్ లేకుండా చేసి పెట్టండి. మళ్ళీ బైపాస్ వచ్చినా మామూలే ఈ యాక్సిడెంట్. దానికి అది ఎక్స్ప్రెస్ వే పైనుంచి వెళ్ళిపోతుంది. మనం కింద నుంచి మామూలు సామాన్యంగా మనం జనరల్ ట్రాఫిక్ అంతా కింద నుంచి వెళ్తాం కాబట్టి యాక్సిడెంట్లు తగ్గుతాయి అనేటటువంటి ఆలోచన ఒకటి. 850 ఎకరాలు మంచి పంటగల భూమి ఇంకా మనకు ఉన్నది అదే ఉంది. దాని అంతటిని కూడా మళ్ళీ ఇప్పుడు బైపాస్ కింద తీసుకెళ్ళిపోతే ఇంకా లైవ్లీహుడ్ ఉండదు. కాబట్టి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ పెట్టమని చెప్పి ఒక రిక్వెస్ట్ పెడుతూ దాన్ని కూడా తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి రేపిస్తాం. ఇది నాన్ ఫైనాన్షియల్ కింద లెక్క. ఎందుకంటే ఇది స్టేట్ గవర్నమెంట్ కింద రూపాయి ఖర్చు అవుతుంది. ఆల్రెడీ ఖర్చు పెట్టడానికి వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవే. ఇది రెండోది నాన్ ఫైనాన్షియల్ వర్క్లో పెట్టి దీన్ని కూడా శాంక్షన్ ఒక లెటర్ గడ్కరీ గారికి రాసి గడ్కరీ గారితో మాట్లాడి దీన్ని శాంక్షన్ చేయించి పెట్టమని చెప్పేసి రిక్వెస్ట్ 11వ తారీఖున అడుగుతాం. అలాగే ఇది నాన్ ఫైనాన్షియల్ వర్క్. ఇదే ఏదైతే మల్లిసాల్లో స్పెషల్ ఫర్ కావాలని చెప్పేసి అడుగుతున్నాము. దాన్ని పీపీపీ సిస్టంలో అంటే ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రభుత్వం బాగా డబ్బు లేకుండా దీన్ని కూడా 450 ఎకరాలని ఇచ్చేయమని చెప్పేసి ఒక ప్రపోజల్ తయారు చేసాం. ఇవాళ జడ్డం గారు వచ్చాడు,
ఇండస్ట్రియల్ చేయడము. తర్వాత దీంట్లో కొంత ప్రైవేట్ భాగస్వామి భూమి కూడా ఉంది, 75 ఎకరాల దాకా. ఆ రైతులు కూడా పిలిపించాం, వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ విల్లింగ్ కూడా తీసుకుని ఒక ప్రపోజల్ తయారు చేసి పెట్టాం. దీన్ని కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చి అక్కడ కూడా ఈ ఇండస్ట్రియల్ పార్క్ని శాంక్షన్ తీసుకుంటాం. అలాగే ఇప్పుడు మనకి ఈ యాక్షన్లు ఎక్కువగా అవుతున్నాయి. దీనికి ఇంచుమించులో ఇది రాజమండ్రి వెళ్ళాలన్నా మనకి కనీసం 1 గంట, గంటన్నర పడుతుంది. గోల్డెన్ అవర్స్ మిస్ అవుతున్నాం, గోల్డెన్ మినిట్స్. అంటే దగ్గరలో హెల్త్ సౌకర్యం, వైద్య సౌకర్యం ఉంటే గోల్డెన్ మినిట్స్ మిస్ అవ్వకుండా వాళ్ళకి హెల్త్ వైద్య సౌకర్యం దొరికేటటువంటి పరిస్థితి ఉంటుందన్న ఆలోచనతో ఒక థామస్ సెంటర్ ఒక దాన్ని ఏదైతే మన NH5 నాలుగు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పెట్టామో మనం దాని దగ్గరే థామస్ సెంటర్ ఏర్పాటు చేయమని చెప్పేసి అని ఈ మధ్యనే 100 థామస్ సెంటర్ల వరకు మన ఏపీకి వస్తాయని చెప్పేసి అని సెంటర్లు ఇస్తుందని చెప్పేసి అని అన్నారు. అందులో ఒకదాన్ని మాకు ఇమ్మని చెప్పేసి దాన్ని కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం పెట్టారు. ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, PPP సిస్టమ్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పేసి పెట్టాడు. దీన్ని నేనైతే ప్రపోజల్ ఏంటంటే ప్రైవేట్ భాగస్వామ్యంలో జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ప్రైవేట్ భాగస్వామ్యం వహిస్తుంది. పబ్లిక్ పార్ట్నర్షిప్గా మీరు ఇక్కడ ఏదైతే పాత CHC సైట్ 8 ఎకరాలు ఉందో దాన్ని ఇవ్వండి, మేము హాస్పిటల్ నిర్మాణం చేసి నిర్వహిస్తామని చెప్పేసి అని ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవాళ ఒక ప్రపోజల్ కూడా రేపు CM గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆయన తీసుకున్నటువంటి పాలసీయే కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇస్తామనేటువంటి ఆశ. రెండు 2019లో మా గవర్నమెంటు టైం అయిపోయే ముందే కిర్లంపూడిలో డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పేసి పెట్టడం, దానికి శాంక్షన్ అవ్వడం కూడా జరిగింది. దీన్ని ఆల్రెడీ ఇప్పటికే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మళ్ళీ రేపు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ శాంక్షన్ మళ్ళీ రీశాంక్షన్ ఇచ్చి డిగ్రీ కాలేజీ ఓపెన్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది. అదొకటి. అలాగే ఏలేరు రిజర్వేర్ ఆయకట్టు, మెయిన్ కెనాల్ లోతైపోవడం, పంట కాలంలో హైట్ అయిపోవడం, దీని కారణంగా 225 పంట కాలువలకు నీరు అందనటువంటి పరిస్థితి. యాక్చువల్గా మనమైతే 6 TMC 600 క్యూసెక్కుల వాటరు వస్తే అన్ని కాలువలకి సమృద్ధిగా నీరు వెళ్ళాలి. కానీ ఇప్పుడు 2000 కూడా వదిలితేనే కానీ నీరు అందనటువంటి పరిస్థితి, దుర్వినియోగం అయిపోతుంది, నీరు సముద్రంలో కలిసిపోతుంది. ఆ విధానం లేకుండా కనీసం ఒక దిక్కున 3 అడుగులు, ఒక దిక్కున 8 అడుగులు కూడా లెవెల్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఆ డిఫరెన్స్కి బెడ్ రెగ్యులేటర్స్ నిర్మాణం చేసి బెడ్ లెవెల్ని పెంచి నీరు తక్కువ నీటితోటి ఎక్కువ పంటలు పండే విధంగా 600 క్యూసెక్కుల నీటితోటి మొత్తం 53,000 ఎకరాలు పండే విధంగా బెడ్ రెగ్యులేటర్లు ఏర్పాటు చేయమని చెప్పేసి ఇది ఫైనాన్షియల్ కమిట్మెంట్ మొట్టమొదటి. దీన్ని
ఇవ్వడం అడగడం జరిగింది. దీనికి ఏంటంటే ఏలూరు ఆధునీకరణలో 100 కోట్లు కేటాయించిన గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇందులో 63 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు. రకరకాలుగా ఏం చేశారు చేశారు. 37 కోట్లు ఉంది ఇవాళకి కూడా. ఆ 37 కోట్లలోని ఈ నిధులు కేటాయించి దీనికి కూడా కొత్తగా బడ్జెట్ అట్టకల్లా ఆ 37 కోట్లు ఉంది కాబట్టి దాంట్లో నుంచి దీనికి నిధులు కేటాయించి ఎన్నైతే అన్ని నిధులు ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారికి అభ్యర్థం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నాకు దాన్ని ఓపెన్ చేశాను. అది ఎలాగంటే ఇక్కడ సిఎస్సిగా ప్రమోట్ అయింది. ఇక్కడ ఒకటి గోకవరం ఒకటి అయితే ఈ రెండింటిని కూడా గోకవరం ఏమో కొత్త బిల్లు పెట్టాం, పిఎస్సి జగ్గంపేటదేమో తీసుకెళ్ళి ఇరుపాకలో పెట్టాం. అయితే దీన్ని గత ప్రభుత్వంలో ఇరుపాకలో పెట్టిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ జగ్గంపేటకు తీసుకొచ్చి వదిలేశారు. పనిచేయడం మానేసింది, అక్కడ ఆఫ్ చేసేసారు. మరి కారణం ఏంటో తెలియదు. కొత్త బిల్లు అయితే కొనసాగుతుంది. కొత్తగా బిల్డింగ్ కూడా శాంక్షన్ అయిపోయిన దానికి కట్టెత్తనం అవుతుంది. దాన్ని మళ్ళీ రిస్టోర్ చేసి సేమ్ ఫీజిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ స్టాఫ్ అవసరం లేదు, స్టాఫ్ ఉన్నారు, పాలసీ ఉంది, అన్నీ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ బిల్డింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని మళ్ళీ రీబ్యాక్ చేయమని చెప్పేసారు. ఆరోగ్య కేంద్రాన్ని పిఎస్సిని పెట్టమని చెప్పి మండలంలో మనకి గోకవరం మండలానికి కోరుకొండ మండలానికి సీతానగరం మండలానికి అదేమరు మండలానికి కలిపి సత్యసాయి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఉంది. అది మన నవంబర్ దాకా కూడా పనిచేయకపోవడం అనేసింది. డిసెంబర్లో మనం దాన్ని గట్టిగా పట్టుకుని ఏదో కొద్దిగా తాత్కాలిక రిపేర్లు చేయించి ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ అయితే ఇప్పిస్తున్నాం. అయితే దాన్ని ఎప్పుడో అయిపోయింది, ఇంచుమించులో ఒక 40 సంవత్సరాలు అయిపోయింది అది పుట్టి. కాబట్టి అన్నీ మళ్ళీ పాతయ్యే ఉన్నాయి కాబట్టి కొత్తది చేసుకోవాలనుకుంటే ఒక 55 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేశారు. దాన్ని మళ్ళీ రెస్టోర్ చేసి అన్నిటికి పెరిగినటువంటి జనాభా కూడా నీరు ఇవ్వాలి అంటే ఈ రకంగా ఉంటుంది. కానీ 82 గ్రామాలకు నీరు ఇవ్వాలి డ్రింకింగ్ వాటర్ గోదావరి నుంచి. దానికి 55 కోట్లు మంజూరు చేయించమని చెప్పి ఇది ఫైనాన్షియల్ ఇదే. అయితే మండలంలో ఒకటే నా ఒకే మండలం ఉంది నాకు. ఒకటి ఏజెన్సీ మండలం, 2 రాజానగరం మండలం. అయినప్పటికీ కూడా మానవతా దృక్పథంతో ఎవరు చేసినా ఒకటే కదా అన్న ఉద్దేశంతో నా అకౌంట్లో వేసుకున్నా సరే దీన్ని ఇమ్మని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం కోసం ఇది తయారు చేశాను. పాఠశాలన్నీ గురుకుల పాఠశాల, జూనియర్ గురుకుల పాఠశాల ఇమ్మని చెప్పేసి గతంలోనే చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దాకా వెళ్ళింది. ఫైనాన్స్లో పెండింగ్ ఉంటాయి. దాన్ని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎకనామిక్ ఇయర్ కన్నా సరే దాన్ని ఓపెన్ చేయమని చెప్పేసి ఒక రిక్వెస్ట్. ఇది కొద్దిగా ఫైనాన్షియల్ కమిట్మెంటే. అంటే ఒక జూనియర్ కాలేజీ పెట్టాలి అనుకుంటే 200 కోట్లు కావాలి. అంటే ఒకసారిగా కాదు, దత్తపాలుగా అవుతుంది. కాబట్టి దీన్ని కూడా శాంక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా. ఫైర్ స్టేషన్ లేదు. ఇటీవల చూసుకుంటే అప్పుడే మనం 4-5 ఫైర్ యాక్సిడెంట్లు ఈ నెలలోనే జరిగినటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తే ఇటులా రంచాడార్ నుంచి రావాలి, లేదంటే ఇలాగా కోరుకోండి నుంచి రావాలి. దాని మీద ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని కావాలి అని చెప్పేసి ఎప్పటి నుంచి చెబుతున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా గట్టిగా పట్టుకుని ఇచ్చేయడం. ఎందుకంటే నిన్న పాపం ఒక యాక్సిడెంట్ అయింది, ఫైర్ యాక్సిడెంట్ అయింది.
రాంపై